ఆ వాక్యాలు ఉన్నట్టు దేవునికి లోబడి ఉండండి. సాతానుని ఎదిరించినప్పుడు వారు నీ ఎడల నుండి నడుచుకొని వెళ్తాడు కదా, పారిపోతాడు. అర్థమవుతుందా? ఆయనకి అలా లోబడి ఉండండి. ఆయన శక్తి కోసం ఆయన జ్ఞానం అడగాలి. అర్థమవుతుందా? ఏ పల్ల చదువు లేకపోయినా ఏం చేయాలి? ఆయన జ్ఞానాన్ని అడిగినప్పుడు ఎలా చేయాలో, ఎలా ఉండాలో, ఏ వాక్యం ఎలా. అర్థమవుతుందా? ఏసన్న గారికి చదువచ్చా? వచ్చు, కానీ చదవలేడు. కానీ ఎంతోమంది గుడ్డి వాళ్ళు పీడి సుందరరావు దగ్గర ఉంటారు. ఆ గుడ్డి వాళ్ళు అయితే బైబిల్ అంతా చదివేస్తూ ఉంటారు. అలాగే కళ్ళు మూసే, అంటే కళ్ళు ఉండవు కదా వాళ్ళకి. అంతలాగా దేవుని వాక్యాన్ని అంటే అంతలాగా ప్రేమిస్తున్నారు వాళ్ళు. ఈ ప్రేమ, ఈ ఎడిక్షన్ అంత మాటలంత ఈజీ కాదు, కానీ నువ్వు అలవాటు చేసుకో. అంతేనా? చిన్నప్పుడు నడవడం అమ్మ ఎంత బాగా అలవాటు చేస్తుందో అలా పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడిపోతాం. అంతేనా? మనిషి అన్నాక పడిపోతాడు. ఇంటి వెళ్ళాక ధూళి వస్తుంది, చీపురు కట్టతో ఆ ధూళి తీసేవేయాలి. అది అర్థమవుతుందా? ఏదో టేబుల్లో ఏదో పట్టుకొని బైబిల్ అనే వాక్యాన్ని పట్టుకొని మళ్ళా నించోవాలి. ప్రతిరోజు అలా పడుతూ లేస్తూ ఏదో రోజు చక్కగా నిల్చుంటాం, పరిగెడతాం. అర్థమవుతుందా? అలా దేవునికి ఏం చేయాలి? లోబడి ఉండండి. వాడిని ఎదిరించండి. వాడిని ఎదిరిస్తే నీ లైఫ్